ప్రభువు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మనుష్య కుమారుడిగా జన్మించాడు. 33.5 సంవత్సరాల వ్యవధిలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య విభాగంలో విరివిగా కొనసాగించారు. ఆయన పరిచర్య విభాగంలో ఆయన జీవించిన సంవత్సరాలలో 11 సార్లు మొత్తం యెరూషలేమును దర్శించారు. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం ఇప్పుడు ధ్యానం చేస్తే మొత్తం లెక్క పెడితే యేసుక్రీస్తు జీవిత విధానంలో మొత్తం 11 సార్లు యెరూషలేమును ఆయన దర్శించిన సంఘటనలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 11 సార్ల యెరూషలేము సందర్శనలో ప్రాముఖ్యమైనది మట్టల ఆదివారం, పామ్ సండే. ఏంటి మట్టల ఆదివారం యొక్క విశిష్టత? మట్టలు కనపడతాయి, గాడిద పిల్ల కనపడింది, యేసయ్య కనపడతాడు, బట్టలు కనపడతాయి, ఇంకా మట్టలు కనపడతాయి. అంతా ఒక వింత. ప్రజల కేకలు వినపడతాయి. చివరిగా నా ప్రభు ఏమంటాడంటే, ఎప్పుడని చెప్తాను, ఇదంతా చెప్పడానికి టైం ఉండదు. పిచ్చోడా, నువ్వు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు కేకలు వేస్తాయా? సరే, దీని గురించి ఎప్పుడన్నా ధ్యానం చేసింది. రాళ్ళు కేకలు వేస్తాయి ప్రభువుని గురించి. ఇది చదవబడినటువంటి ముఖ్యంగా మట్టల వారి యొక్క విశిష్టతల గురించి తెలుసుకొని వాక్యాన్ని నేర్చుకున్నాం. మట్టల వారం ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకాన్ని చేస్తున్న రారాజుగా, పాపాన్ని ఓడించడానికి బయలుదేరిన పరిశుద్ధుడుగా. అమ్ము, చాలా ప్రాముఖ్యమైన అంశాలు. నెంబర్ 1, ఎస్, లోకాన్ని జయిస్తున్న రారాజుగా, పాపాన్ని ఓడించడానికి బయలుదేరిన పరిశుద్ధుడుగా, దుర్మార్గతను, శాపాన్ని పాపల లోకంలో త్రొక్కివేయడానికి బయలుదేరిన జయశాలిగా. ఆమె చెప్పాలని గట్టి చెబుతా. ఆమె జయశాలిగా ప్రభువుల వారు బయలుదేరారు. రెండవది, శిలువ యాగము కొరకు సిద్ధపడుతున్న రక్షకుడైన దేవుడిగా యెరూషలేముకి ప్రయాణం వెళ్తున్నారు. 2025 సంవత్సరం ఈ మట్టల ద్వారా జరిగించుకుంటున్న దేవుడు. మట్ట పట్టుకుంటావా, బట్టలు పరుస్తావా,